మన దేశంలో సుమారు 5 కోట్ల మంది ఆస్టియోపోరోసిస్తో బాధపడుతున్నారు. ఎముకలు బలహీనంగా పెలుసుగా మారడాన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు. ఈ సమస్య ఉన్నవారు మామూలుగా కింద పడిన ఎముకలు విరిగిపోతుంటాయి. అసలు ఆస్టియోపోరోసిస్ ఎందుకు వస్తుంది? ఇది రాకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. ఎముకలు బలంగా దృఢంగా ఉండడానికి కాల్షియం చాలా ముఖ్యం. మనం ఆహారం ద్వారా తీసుకునే కాల్షియాన్ని గ్రహించుకోవడానికి జీర్ణ వ్యవస్థ, ముఖ్యంగా పేగులు మెరుగ్గా పనిచేయాలి. అలా లేని పక్షంలో కాల్షియం శోషణకు ఆటంకం కలిగి ఆస్టియోపోరోసిస్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఫైబర్, ప్రోబయోటిక్స్, పులియబెట్టిన ఆహారాలు, అధికంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవాలి. కాల్షియం శోషణకు విటమిన్ డి చాలా అవసరం. సూర్యరశ్మిలోని యూవీ కిరణాల ద్వారా చర్మం కింద ఉన్న కొలెస్ట్రాల్ విటమిన్ డిగా తయారవుతుంది. అందువల్ల ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కొంతసేపు సూర్యరశ్మిలో కూర్చోవాలి. ఇక విటమిన్ కే లోపం కారణంగా ఎముకల సాంద్రత తగ్గి బలహీనంగా మారిపోతాయి. అలా జరగకుండా ఉండాలంటే విటమిన్ కే ఎక్కువగా ఉండే ఆహారాలు అంటే క్యాలీఫ్లవర్, క్యాబేజీ, గుడ్లు, ఆకుకూరలు, ఆవు పాలు, టమాటో వంటివి తీసుకోవాలి. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే కాల్షియం కరిగి యూరిన్ ద్వారా వెళ్ళిపోతుంది. కాబట్టి ఉప్పును చాలా మితంగా తీసుకోవాలి. ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, ఆస్టియోపోరోసిస్ ముప్పు తగ్గించుకోవడానికి ప్రాసెస్ చేసిన, ప్యాక్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి. శారీరక శ్రమ లేకపోవడం, ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కూడా ఎముకలు బలహీనపడతాయి. రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్, జాగింగ్, డ్యాన్స్, వెయిట్ లిఫ్టింగ్ వంటి వ్యాయామాలు చేస్తే ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. స్మోకింగ్, ఆల్కహాల్ వంటి అలవాట్లు కాల్షియం శోషణను దెబ్బతీస్తాయి. ఈస్ట్రోజన్ స్థాయిలను తగ్గించి ఎముకల్లో రక్త సరఫరాకు ఆటంకం కలిగిస్తాయి. స్మోకింగ్, ఆల్కహాల్కు దూరంగా ఉంటే ఆస్టియోపోరోసిస్ ముప్పు తగ్గుతుంది.